హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను కూరల్లో వేసుకునే పసుపు మసాలా పొడి చూస్తున్నారుగా. ఆ మసాలా పొడి ఇవాళ తయారు చేస్తున్నాను. అది మసాలా పొడి ఎట్లా తయారు చేస్తానో చూపిస్తాను, చూడండి. వీటికి కావాల్సినవి ధనియాలు. ఇవి 400 గ్రాములండి ధనియాలు. ఎన్ని పోసుకోవాలంటే ఇక 100 గ్రాములే ఉంచుకున్న 300 గ్రాములు ధనియాలు. ఇక 300 గ్రాముల ధనియాలు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు ఉంటుంది ఈ కరివేపాకు. ఇవి వాటిలోకి దినుసులు. 100 గ్రాములు పసుపు ప్యాకెట్. పసుపు 100 గ్రాములు కావాలి. ఇందులో ధనియాలే ఎక్కువ ఉండాలన్నమాట. ఇది మసాలా పొడి, పసుపుతో కొడతాం. ఇంకా కూరల్లో వేయాలి దినుసులు వేయాలని ఎత్తుక్కునే పని ఉండదు. అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి ఉప్పు కారం వేసినాక కత్త సాంబార్తో ఇది పసుపు మసాలా పొడి కొంచెం వేసుకుంటే 1/2 స్పూను కూర మంచి టేస్ట్ వచ్చింది. అది మేము తప్పనిసరిగా మేము వేస్తామన్నమాట. అది ఇప్పుడు నేను తయారు చేసుకుంటున్నాను, చూడండి. 100 గ్రాములు పసుపు, 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు ఉప్పు, కరివేపాకు. ఇదిగోండి, ఇది కూడా 50 గ్రాముల పైనే ఉంటుంది. ఇదిగో కరివేపాకు. ఇదిగో 2 పెద్ద చిన్నుల్లిపాయలు, 2 చిన్నుల్లిపాయలు అనమాట. రెబ్బలు ఒలుచుకోవాలి. ఇంకో 300 గ్రాములు ధనియాలు. ఇవన్నీ వేయించుకోవాలన్నమాట ఒక్కొక్కటి. ముందు ఇవన్నీ వేయించుకోవాలి. ఏటికాయ వేరేగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదే మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర మెంతులు మిక్సీ వేరేగా, మెంతులు కూడా పట్టుకోవాలి. అన్నీ ఏరేగా పట్టుకొని ఒక గిన్నెల్లో వేసుకోవాలి. తర్వాత ధనియాలు పట్టుకొని ఇవన్నీ ఉప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉప్పు కూడా కరివేపాకులు వేసి వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక వాటిల్లో ఇవన్నీ కలిపి లాస్ట్లో పసుపు కలుపుతా. చిన్నుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని వేయించుకోవాలి. ముందు అన్నీ శుభ్రంగా వేయించుకోవాలి. అన్నీ ఒకదానమ్మట ఒకటి వేయించుకొని ఇట్లా ఏరేగా పెట్టుకోవాలి. ఏరేగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇవన్నీ వేయించి చూపిస్తాను. మిక్సీ పెట్టేటప్పుడు కూడా చూపిస్తా. ఈ కూరల్లో వేసుకునే పసుపు మసాలా పొడి మీకు ఎట్లా తయారు చేస్తానో చూపిస్తా. వీటికి కావాల్సినవి అనమాట. ఇవన్నీ చూసారుగా. ధనియాలు, జీలకర్ర, మెంతులు, చిన్నుల్లిపాయ, కరివేపాకు, ఉప్పు, పసుపు. ఇవే వీటికి కావాల్సినవి కూరలు వేసుకున్నాయి. సరే చూపిస్తానండి. నేను వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకోవాలి. ఇగోండి ధనియాలు బాగా ఇట్లా వేయించుకోవాలి. మాడనేయకూడదు. చూసారా ఎట్లా వేయించాను. ఈ కొత్త ధనియాలు అయినా సరే ఒక్క గింజగా మాడకుండా వేయించాను. ఇట్లా వేయించుకోవాలి. ఇగో జీలకర్ర వేయించుకున్నా. చూసారా ఎట్లా అంటే అట్లా ఎరగాలన్నమాట. వేయించుకున్న జీలకర్ర. ఇక మెంతులు వేయించేటప్పుడు చెట్లు ఆడతాయి. అప్పుడు వేగినట్టు మాడకూడదు. బాగా వేగాలి. సిమ్లో వేయించుకోండి, మాడిపోతాయి. 300 గ్రాములు ధనియాలు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు చిన్నుల్లిపాయలు, 100 గ్రాములు ఉప్పు. వేయించుకునేటప్పుడు కరివేపాకు కూడా ఈ సగం ఉప్పు వేగినాక ఇందులో వేసుకోవచ్చు. ఉప్పులో వేసి వేయించుకోవచ్చు. కరివేపాకు ఊరకే నజ్జే బాగా వేగిద్ది అనమాట. ఉప్పులో వేసి వేయించుకోవచ్చు. కరివేపాకు స్పెషల్గా కాదు. ఇది ఉప్పు వేయించుకున్నామా, ఉప్పు కూడా వేయించుకోవాలి. ఇది సంవత్సరమైనా ఉంటుంది. ఇది పాడవదు. పెద్ద డబ్బాలో పెట్టి శుభ్రంగా అదివి డబ్బాలో పెట్టుకొని చిన్న డబ్బాలో కొంచెం తీసి అందులో వేసుకొని కూరల్లో వేసుకోవాలి. తడి తగలకుండా ఉంటే పెద్ద డబ్బాలో పెట్టుకున్నది సంవత్సరం అయినా ఉంటుంది. ఈ చిన్న డబ్బాలో అది అయిపోయినాక మళ్ళీ పెద్ద డబ్బాలో కొంచెం తోడుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఇది సంవత్సరం అయినా బాగుంటుంది. ఇదిగోండి అన్నీ 100 గ్రాములే తీసుకున్నా. 100 గ్రాములు పసుపు తీసుకున్నా. 300 గ్రాముల మటుకు ధనియాలు తీసుకున్నా. ఇదంతా మసాలా అనమాట. కూర వండేటప్పుడు ఇక ఏం వేయాలి ఇందులో, ఉప్పు కారం వేసాము, ఇంకా టేస్ట్ రావాలంటే ఏం వేయాలి అనుకో అవసరం. ఇందులోనే అన్నీ ఉన్నాయి. ఇది కొంచెం అంత పావు స్పూన్ వేసుకుంటే చాలు, కూర టేస్ట్ వచ్చింది. సరే ఇది మిక్సీ బట్టి చూపిస్తా మళ్ళీ. నేను వేయించుకున్నా. ఇగో మెంతిపిండి వేయించుకున్నా. మెంతులు, ఇగో జీలకర్ర, ఇగో ఈ ధనియాలు,
ఇదిగో ఉప్పు కరివేపాకు వేయించా మిక్సీలో వేసేసా ఎన్ని పొళ్ళు వేయించి మిక్సీలో వేసా. ఇప్పుడు కలుపుకుందాం ఇక ధనియాల పొడి, ఇక ధనియాల పొడి 300 గ్రాములు కదా అమ్మో. ఇగో ఇప్పుడు మెంతిపిండి కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, మెంతి పొడి కలుపుకోవాలి. ఇట్లా అన్నీ ఇట్లా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలుపుతాయి. మసాలా పొడి అన్నమాట ఇది. ఇక చూడండి, ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి కలుపుకున్నా. ఇప్పుడు ఉప్పు కరివేపాకు 2 వేయించి మిక్సీ వేసా. చూసారా, ఉప్పు కరివేపాకు కూడా వేసి మిక్సీ వేసింది. ఇవన్నీ పొళ్ళు ఇట్లా కలుపుకోవాలి. తింటే ధనియాల పొడి ఎక్కువగా ఉంటుంది అన్నమాట కూరల్లో. మరి అదే కదా ధనియాల పొడేగా, ఇంకా ఏరే వేయవసరలా. చూడండి, 100 గ్రాముల పసుపు 100 గ్రాముల పసుపు పట్టిద్ది అన్నమాట. 300 గ్రాములు కదా ఇది. ధనియాలు ఇవన్నీ వేసి 300, అదొక 100 దగ్గర 1/2 కేజీ పొళ్ళు అనమాట. 1/2 కేజీకి 100 గ్రాములు పసుపు చాలు. కూరకి ఎంత వేసుకుంటే మళ్ళీ కూరలు పచ్చగా ఉంటాయి పసుపు ఎక్కువైతే. చూసారా, ఇట్ట 100 గ్రాముల పసుపుతో అయితే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కలుపుతాలి. లాస్ట్లో ఇగో ఎంత కలిపానండి శుభ్రంగా కలిపినాక లాస్ట్లో చున్నులపాయలు వేసుకోవాలి కదా. ఉట్టి చున్నులపాయలు అయితే నీరు వచ్చింది అనమాట. అందుకని ఇట్టా వేసుకోవాలి. కొంచెం ఇదేసి మసాలా పొడి వేసి అప్పుడు వీటిలో చున్నులపాయలు వేసి 2 తిప్పులు తిప్పుకోవాలన్నమాట. మిక్సీ వేసుకోవాలి. అప్పుడు ఇది అంత కలిసిద్ది. ఇది కూడా ఇందులో వేసి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకున్నానండి. ఇప్పుడు ఇగో చున్నులపాయలు కూడా వేసాను. ఇగో చూడండి, ఇందులోనే ఆ మసాలా పొడి వేసి చున్నులపాయలు వేసుకోవాలన్న. ఉట్టిగా చున్నులపాయలు అయితే నీరుగా మళ్ళీ బాగోదు. ఇక అట్లా మసాలా పొడి వేసి చున్నులపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చున్నులపాయలు కూడా ఇట్ట కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇది గట్టిగా సంవత్సరం ఉంటుంది. ఒకటి పెద్ద డబ్బాలోనే బాగా అందులో పెట్టుకొని కొంచెం ఇట్లా అదిమి పెట్టుకుంటే ఇక అసలు చెక్కు జాదరదు. ఏదన్నా చిన్న డబ్బా తీసుకొని అందులో వేసుకొని వాడుకుంటూ ఉండాలి. ఈ పెద్ద డబ్బాలో వాడుకోకూడదు, రోజు పాడయిద్ది. అట్లా చేయాలన్నమాట. చూడండి, అది ఇట్లా కలుపుకోవాలి. చూసారుగా, ఇది పసుపు మసాలా, కూరల్లో పసుపు మసాలా అన్నమాట. ఇది ఏమి లేదు. కొంచెం ఇక స్పూన్తో ఇలా కొంచెం చిన్న స్పూన్లు పెట్టుకోండి. ఎంత వేసుకుంటే చాలు. కూర గుమాయించి ఉంటుంది కమ్మగా. ఉప్పు కారం వేసుకున్నాక ఇది ఒక్కరో పొడి వేసుకుంటే చాలు. ఇందులో అన్ని దినుసులు ఉన్నాయి కాబట్టి ఇక చెక్కు జాదరదు. ఇది కూర అంత బాగుండిద్ది. ఉప్పు కూడా అన్నీ వేయించేసాం కాబట్టి ఎన్నాళ్ళైనా ఉంటుంది ఇది. సరే చూడండి, ఇలాంటి కమ్మటయ్యి మీరు కూడా చేసుకోండి. చూసి కొలతలతో సహా చెప్పాను, మీరు కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.